గాయ్స్ ఇప్పుడే మన ట్రెవర్ గాడు వచ్చి నాకైతే ఫోన్ చేశాడు. శాంక్స్ట్రామ్లో అయితే వాడి ఇల్లు అంతా మునిగిపోయిందంట. ఎలా మునిగిపోయిందో మనకు తెలియదు. ఓకే, ఇప్పుడైతే మనకి మన స్మూత్ ట్రక్ అయితే ఉంది కదా, దాన్ని అయితే వేసుకొని వెళ్ళిపోదాం. నాకు తెలిసి అయిపోయినట్లుంది. సెకండ్ వేవ్ కూడా ఇంకా రాలేదు. మరి సెకండ్ వేవ్ ఉందన్నారు. నాకు తెలిసి మళ్ళీ వచ్చిద్దేమో, ఎందుకంటే మబ్బులన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వస్తుంది కన్ఫామ్గా. ఇప్పుడు ఇదైతే ఎంత మట్టి దిబ్బలున్నా ఎక్కిచ్చేసిద్ది. కాబట్టి ఈ ట్రక్ అయితే తీసుకెళ్ళి వాడిని అయితే మనం కాపాడాలి. చలో లెట్స్ గో. ఇప్పుడైతే మనం వెళ్దాం. వారి నాయన అసలు పార్ట్ 1 ఇప్పుడు దాకా ఎవరైతే చూడలేదో వాళ్ళైతే చూడండి. ఎంత దారుణంగా వచ్చిందంటే సునామీ, అంటే సునామీ కాదు శాండ్స్టార్మ్, అంత దారుణంగా వచ్చింది. ఇప్పుడు లాస్ ఏంజలస్ అయితే ఇక్కడ సెకండ్ వేవ్తో మొత్తం మునిగిపోయిద్దంట. సెకండ్ వేవ్ ఉందా, మళ్ళీ థర్డ్ వేవ్ కూడా ఉందా తెలియదు మరి మనకి. ఓకే, మనం అయితే ఇప్పుడు డ్రైవర్ గారి దగ్గరికి వెళ్దాం. వాడైతే తొందరగా రమ్మన్నాడు. పాపం వాడికైతే వాడి ఇల్లు అటు విలేజ్ వైపు డౌన్గా ఉండేది కాబట్టి అటు తొందరగానే ముంచేసిద్ది. ఓకే, ఇప్పుడైతే మనం వెళ్తే కానీ అర్థం కాదు అక్కడ మొత్తం శాండ్స్టార్మ్ ముంచేసిందో లేదో. ఇటువైపు అయితే రాలేదు, ఎందుకంటే ఇదంతా కొండ ఏరియా కాబట్టి. ఓకే, తర్వాత అక్కడ ఫ్రూట్ షాప్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్దాం. అక్కడ వెళ్ళి ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి మనం. ఇటువైపు కూడా రాలేదు కదా మట్టి దిబ్బ. ఓ మై గాడ్, బీచ్లో మీరు చూసారా మట్టి దిబ్బలు ఉన్నాయి, అంటే ఇటు కూడా వచ్చింది. వారే నాయనో, ఇక్కడ కూడా ఫ్రూట్ షాప్ ఉంది గాయస్, మొత్తం చూసుకోవాలి మనం. ఓకే, ఆహా, ఇటు కూడా వచ్చింది గాయస్. మొత్తానికి సగానికి సగం ముంచేసింది ఇటు కూడా. ఇప్పుడు ట్రెవర్ గాడిది ఇంకా చాలా ముందైతే ఉంది, వెళ్దాం. వారి దేవుడా, ఇదెక్కడి మా శ్రమం. ఈ ఇల్లు చూడండి గాయస్, మొత్తానికి మొత్తం మునిగిపోయింది. ఇంకా సెకండ్ వేవ్ వస్తే ఉండిద్దో ఉండదు. ట్రెవర్ వారిని ట్రెవర్ గాడు అవసరం మరీ ఇంత దారుణంగా మునిగిపోయింది. ట్రెవర్ బయటికి రా. ఓయ్, వీళ్ళెవరు? వారే ట్రెవర్ గాడు నన్ను చంపడానికి ప్లాన్ ఏం చేశాడయింది. వారే ట్రెవర్ నిన్ను కాపాడటానికి వస్తే ఏమి రా సామి ఇది. ఆగండి, వాళ్ళు ఎవరు అసలు ఇంతకీ? బైకర్ గ్యాంగే ఏమో, ఒకసారి స్కోప్ వేసి చూద్దాం. ఆహా, బైకర్ గ్యాంగే గాయస్, అయిపోయారా ఒక్క దెబ్బకి 3 పెట్టెలు అయిపోయారు. హెడ్ షాట్. అదే హెడ్ షాట్ కొట్టినా లెగుస్తున్నాడు. అయిపోయావు, ఆగురా నువ్వు. హెడ్ షాట్ ఏంది సావట్లా? హెడ్ షాట్ కొట్టినా ఏందబ్బా ఇది? ఆల్ క్లియర్ గాయస్. ఓకే, వీళ్ళందరూ వామ్మో బైకర్ గ్యాంగ్ ఏంది అమ్మో. వెనకాల కంటైనర్స్ కూడా అయితే వెళ్తున్నాయి గాయస్, చాలానే కంటైనర్స్ వెళ్తున్నాయి. ఓకే, అమ్మా, ఈ ట్రెవర్ గాడిని అందరిని లేపేద్దామని ప్లాన్తోనే ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ ట్రక్ పై దాకా వద్దులేండి, వాడి ఇంటి దాకా అవసరమైతే వెళ్దాం. ఎందుకంటే మొత్తం మునిగిపోలా, బయటికి రావచ్చు, చాలా ప్లేస్ అయితే ఉంది. ఇక్కడైతే పక్కన పెట్టేసి అయితే మనం వాడి దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, త్వరగా తొందరగా అయితే వెళ్దాం. ట్రెవర్ వచ్చేసారా? నేను ఏమిరా ఇది? ఏందిరా బాబు, నిన్ను కాపాడడం వస్తే నన్ను చంపేయడానికి ప్రయత్నిస్తావా? లోపలికి వెళ్ళొచ్చా? ఈ లోపలికి వెళ్ళడానికి అవ్వట్లేదు. ట్రెవర్ బయటికి రా. వచ్చాడు. ఏంట్రా ట్రెవర్, నన్ను చంపేస్తావారా? ఒరే జోయల్, నేను నిన్నెందుకు చంపిస్తారా బాబు? వాళ్ళు బైకర్స్ గ్యాంగ్. వాళ్ళకి నాకు అంతకుముందు చాలా గొడవలు అయితే జరిగాయి. అందుకే వాళ్ళను ఈ శాండ్స్టార్మ్ నుంచి బయటికి రాకుండా ఇంత చనిపోవాలని చేశారు. నిజమే, వీడి మీద చాలా మంది కోపమే. వామో, చూడండి, మామూలుడు కాదు వీడు. రే, అసలు నీ కాడికి అనవసరంగా వచ్చారా? షించాన్ కానీ మైకిల్ గాడి దగ్గరకు వదిలేసి వచ్చేసా. షించాన్ గారిని అక్కడ వదిలేసి మంచి పనే చేసాం. ఇందాక లెస్టర్ గాడికి ఫోన్ చేస్తే మళ్ళీ సెకండ్ వేవ్ లో ఈసారి లాస్ ఏంజలస్ అంతా ముంచేసిద్దంట శాండ్స్టార్మ్. ఏంటి, అవునా? వారే దేవుడా, ఇప్పుడైతే మనం ఫుడ్ అవన్నీ కలెక్ట్ చేయాలి. చెప్పరా, ఏమేం కలెక్ట్ చేద్దాం? జోయల్, మనమైతే ఫస్ట్ ఫుడ్, వాటర్ అండ్ కాస్త ఫ్రూట్స్ అయితే కలెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక పక్క నేను ఒక పక్క వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఫుడ్ లేకపోయినా వాటర్ అయితే కన్ఫామ్గా కావాలి. అది లేకపోతే ఇంకా కష్టం అయిపోయింది. ఓకేరా, నువ్వు పక్క నేను పక్క వెళ్దాం. ఓకే, సరే, నువ్వో పక్క నేనో పక్క వెళ్దాము. ఓకే, పద వెళ్దాం ఇద్దరం. ఫుడ్ వాటర్ సరే, మరి మనకు ఉండడానికి షెల్టర్ లేదు కదరా?
మనం దాని గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు ఇది తెద్దాం పదా. రే నువ్వు వేరే పక్క వెళ్ళరా. ఒరే ఊయ్ వాటర్ వాటర్ వీక్ వెళ్తుంది. వారే నీ మ్యాప్లో లొకేషన్ కూడా వచ్చేసింది. ఓకే రే రే నువ్వు వేరే వైపు వెళ్ళు, నేను వేరే వైపు వెళ్తా. ఏంది నాయంట వస్తున్నాడు. రే నీకేరా బాబు చెప్తుంది, వేరే వైపు వెళ్ళు. వారిని నాతో వస్తాడేంది. సరే తొందరగా రారా స్వామి. దా త్వరగా వచ్చి బండెక్కు రారా, అక్కడ నుంచున్నావేంది. సరే జోయల్ నువ్వు వెళ్ళు, నేను రాను కానీ. వీడు చూడండి గైస్ మనకి చెప్తున్నాడు, వాడైతే రాడంట, పైగా వేరే పక్క కూడా వెళ్ళాడంట. కానీ ఈ వెహికల్ ఏంట్రా స్వామి ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. రే ఆగరా, నువ్వు ఎక్కడికి పోతావు. నా దగ్గర నువ్వు తప్పించుకుంటావా, ఒక్కసారి నా కంట పడ్డావా అంతే నువ్వు. ఓకే గైస్ ఇప్పుడు మనం అయితే ఫాస్ట్గా వాడిని పట్టుకోవాలి. అంత ఫాస్ట్గా వెళ్తున్నాడంటే ఓ ఐ నో వాటర్ ఈజ్ మెయిన్ కదా, వాటర్ లేకపోతే మనిషి బతకలేడు. అందుకనే వెళ్ళిపోతున్నాడు. ఆగరా, దొరుకుతావు నువ్వు ఎక్కడికి పోతావు. ఓకే వారే దేవుడా, వీడు వెళ్ళిపోతానే ఉన్నాడు కదా, నైస్గా వెళ్తున్నాడు గైస్. మనకు సరైన టైంకి మనకు కంటపడ్డాడు. లేతేనా ఏంది అసలు ఆగట్లేదు వీడు ఎక్కడా. వీడు కూడా బైకర్ గ్యాంగే గైస్, ఎందుకంటే తెలుసుగా విలేజ్లో ఎప్పుడు బైకర్ గ్యాంగ్స్ చాలామంది ఉంటారు. వారే దేవుడా ఆగరా, ఎక్కడికి పోతావరా. చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఏడో వచ్చాడు గుద్దుకుంటూ వస్తే బాగుండిద్ది. ఉరి ఆగరా, దొరికావురా, ఎక్కడికి పోతావు. ముందే ఉన్నాడు గైస్. వామ్మో ఇది ఎక్కువగా ఎంత ఫాస్ట్గా తొక్కుతున్నా అంత ఫాస్ట్ వెళ్ళట్లేదు. 136 km/h వెళ్తుంది. రే ఆగా దొరికాడు గైస్. ఇప్పుడు వీడికి గన్ తీసి హెడ్ షాట్ కొట్టేయడమే. ఓకే నైస్. చూశాడు. అబ్బా గుద్దాడు. రే ఆగరా, ఎక్కడికి రా, నన్ను గుద్దుతావా, అయిపోయావురా నువ్వు. గంతి ఓకే అయిపోయాడు. ఎస్ వాటర్ అయితే మనకైతే దొరికేసింది గైస్. ఇక్కడ ఉండకూడదు అసలు, అర్జెంటుగా జంప్. ఇక్కడ నుంచి జంపు ఓరి నాయనో, పెద్ద స్కెచ్ వేసాడు వీడు. వారే దేవుడా, ఇప్పుడు మనమైతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అయితే దొరికింది. ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా కాస్త తీసుకుందాం. చలో త్వరగా ఫ్రూట్స్ తీసుకుందాం పదండి. A few moments later. గైస్ మనం అయితే ఫ్రూట్స్ కూడా తీసేసుకున్నాం అండ్ పర్ఫెక్ట్గా వాటరు ఫ్రూట్స్ మనకైతే వచ్చేసాయి. నెక్స్ట్ సైన్స్ రూమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ దగ్గరలో పల్లెటూరు కాబట్టి మెడిసిన్స్ ఉంటాయా. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మెడిసిన్స్ గురించి ఇప్పుడైతే మనం వెతకాలి, ఎందుకంటే అవి లేకపోతే ఇంకా మనకి అంతే. సైన్స్ రూమ్ కాబట్టి ముక్కులోకి అవన్నీ పోయి చాలా అనారోగ్యాలు అయితే వస్తాయి. ఓరి నాయనో, ఈ బైకర్స్ గ్యాంగ్ మెడిసిన్స్ కూడా స్టోర్ అయితే చేసుకున్నారు. మనం అడుగుదాం వెళ్ళి, జస్ట్ గన్ వద్దు, నో వైలెన్స్. ఇప్పుడు వెళ్ళి అడుగుదాం. సార్ మాకైతే కాస్త మెడిసిన్స్ అయితే కావాలి అర్జెంట్ సార్, మెడిసిన్స్ కాస్త ఇస్తారా. రాయ్ మెడిసిన్స్ కావాలా, మూసుకొని వెళ్ళు. అలాగే నువ్వు తెచ్చిన వెహికల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళు. ఏంటి నా వెహికల్ నేను వదలాలా. వీళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు గైస్, ఇంకా వైలెన్సే. అయిపోయారు, ఒక్కొక్కటి గుండు పుచ్చకాయ పేలినట్టు పేలిపోయింది. కనీసం మీరు సగం మేము సగం తీసుకోవాలి కదా. ఇప్పుడైతే మనం కూడా అంతా తీసేసుకుందాం. లెట్స్ గో, తీసుకుందాం అన్నీ. A few moments later. గైస్ ఇప్పుడైతే మనం మెడిసిన్స్ కూడా దొరికేసాయి. ఓకే ఇప్పుడైతే మనకి మెడిసిన్స్ కూడా దొరికేసాయి కాబట్టి ట్రెవర్ వస్తున్నా. ఎక్కడీడు ఉన్నాడు, ఇక్కడే ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు గైస్, బయటే ఉన్నాడు వీడు. ఓకే సైడ్ అయితే పార్కింగ్ చేసేద్దాం, ఎందుకంటే పైన వద్దులేండి. ఓయ్ ఏం జరిగింది అసలు. ఓరేన్ని 1 hour later. ఓయ్ సడన్గా ఏంది. వామ్మో ఇది సెకండ్ వేవ్ ఇలా ఉందంటే ఇంకా మళ్ళీ ఇంకో వేవ్ ఉందా ఏంది కొంప తీసి. థర్డ్ వేవ్ రాబోతుంది గైస్. టార్నడో వచ్చేసింది సెకండ్ వేవ్కి, ఇంకా థర్డ్ వేవ్కి ఎలా ఉండిద్దో. వారి దేవుడా, టార్నడోలో ఎవరైనా చిక్కుకున్నారు, ఒకసారి వెళ్ళి కాపాడుదాం. రే ఎవరు అరుస్తున్నారు అబ్బా, వెళ్ళి కాపాడుదాం ఒకసారి. చూడండి మీరే వినండి, ఎవరు అరుస్తున్నారు.
కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. గాయస్ ఎవరో హెల్ప్ హెల్ప్ అని అయితే అరుస్తున్నారు, కాపాడండి కాపాడండి అని. మనమైతే కాపాడదాం అబ్బా. వారే దేవుడా, విసిరేసింది అబ్బా. వారేని ఓ అమ్మో, పడదు సేఫ్గా ల్యాండ్ అయ్యాం రా స్వామి. ఒరే జోయల్, చిన్నగా డ్రైవ్ చేయరా స్వామి. రే 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 రే, వారేని దుంపత్తగా. ఓరే డ్రైవరు, మూసుకొని సైలెంట్ కూర్చోరా స్వామి. లోపల ఎవరైనా ఉన్నారా లేకపోతే ఏంది? ఓ, ఆవులైతే ఉన్నాయి గాయస్. ఒకసారి గన్ను తీసుకెళ్ళి స్కోప్ చేసి చూద్దాం, స్నైపర్ తీసుకెళ్ళి. ఓకే ఓకే, ఆవులు ఉన్నాయి అబ్బా. ఇంకా ఎవరు ఉన్నారు? ఆహా, కార్లో ఎవరు ఉన్నారు. ఓకే లెట్స్ గో. ఇప్పుడైతే ఆయన వెళ్ళి మనం అయితే కాపాడదాం. లెట్స్ గో. A few moments later. సార్, నన్ను కాపాడినందుకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు సార్. సార్, శాండ్స్ట్రోమ్ వేవ్ 3లో అయితే లాస్ ఏంజల్స్ అంతా మునిగిపోయింది సార్. అందుకని మేమేం చేశామంటే, నేను ఒక ఇంజనీరింగ్ సార్. నేను మన మోంచిలియాడి పైన ఒక బిగ్గెస్ట్ హౌస్ అయితే కట్టాను సార్. ఇప్పుడు ప్రజలందరినీ అక్కడైతే తరలిస్తున్నారు సార్. ఎవరు ఇప్పుడైతే లేరు, ఒక ఫ్యామిలీ అయితే అక్కడికి వెళ్ళారు సార్. మీరు కూడా అక్కడికి వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. నా దగ్గర ఉన్న పాస్ ఒకటి మీకు, ఇంకోటి మీ ఫ్రెండ్కి అయితే ఇచ్చాను. మీరు మీ ఫ్యామిలీ తీసుకొని వెళ్ళండి సార్. సార్ మరి మీరు సార్? సార్, మా టీం అంతా వస్తే మేము కూడా అక్కడికి వచ్చేస్తాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు త్వరగా అక్కడికి వెళ్ళాలి సార్. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రే డ్రైవర్, తొందరగా రా. ఓకే గైస్, ఇప్పుడైతే మనం వెళ్దాం. లెట్స్ గో. 3 hours later. గైస్, ఇప్పుడైతే ఒక న్యూస్ అయితే మాకు తెలిసింది. మన లాస్ ఏంజల్స్లో పోలీస్ స్టేషన్ ఉంది కదా, దానిపైన అయితే ఒక హెలికాప్టర్ ఉందంట. అది కూడా ఫైర్ ప్రూఫ్ అంట. అంటే మనల్ని ఎవరైనా షూట్ చేసినా మనకి ఏం కాదంట. కానీ దాని చుట్టూ ఎంత శాస్త్రమైన చాలా పెద్ద సెక్యూరిటీ పెట్టారంట. పైగా స్వాట్ ఫోర్స్ అంటే మీరు ఇంకా ఊహించుకోండి, స్వాట్ ఫోర్స్ అంటేనే. అండ్ అందుకే ఇంకా ఈ సిచ్యువేషన్లో తప్పదు కాబట్టి ఒక్కొక్కరిని హెడ్ షాటే. ఓకే, ఏందబ్బా, స్నైపర్ తీసుకొని హెడ్ షాట్ కొట్టినా లెగుస్తున్నారు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరనుకుంటా. ఉన్నారు 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 అబ్బా, అరే మళ్ళీ లెగుస్తున్నారు. ఇంకెవరో ఉన్నారు గైస్, ఎక్కడి నుంచో షూట్ చేస్తున్నారు. ఎవరు ఎవరు ఎవరు? హూ ఇస్ దట్ బ్లాక్ షీప్? ఎవరు ఎవరు? ఆహా, కాస్తలో బిస్కెటే గైస్. మామూలు బిస్కెట్ కాదు, క్రీమ్ బిస్కెట్ అయ్యేవాడిని. కాస్తలో ఎవరు కాలుస్తున్నారు మళ్ళా. ఎవరు ఎవరు ఎవరో కాదు, వాడేనా? ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఇంకంత క్లియర్ అనుకుంటే ఇప్పుడైతే మనం వెళ్ళొచ్చు. ఓకే, ఫాస్ట్గా తీసి వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఓ, ఇక్కడ కూడా ఉన్నాడు. అమ్మా, బిస్కెట్ అయిపోయేవాడిని. ఓకే, వీడి కూడా ఖతం అయిపోయాడు. ఓకే గాయస్, ఇప్పుడైతే ఆల్ క్లియర్. ఇప్పుడైతే వెళ్దాం. ఇప్పుడైతే వెళ్ళి మనం ఇంకా అక్కడ మోంచిలియాడ్ పైకి అయితే వెళ్దాం. రే డ్రైవర్, ఏడీడు డ్రైవర్? ఇప్పుడు దాకా వచ్చా. రే ఏంట్రా, రారా బాబు. నేను రాను, నువ్వు వెళ్ళు. గాయస్, మన డ్రైవర్ గాడు అయితే మామూలు భయపడేది, ఎందుకంటే వాడు పోలీస్ స్టేషన్లో రావాలంటేనే భయం. ఓకే, ఇప్పుడైతే పైకి వెళ్ళి ఆ హెలికాప్టర్ తీసుకెళ్దాం. తీసుకొని ఆ డ్రైవర్ గాడిని కింద ల్యాండ్ చేయడం పెద్ద టాస్క్ అబ్బా. అందరూ క్లియర్ అయిపోయారు, అదంతా కాదు. కింద ల్యాండ్ చేయడం పెద్ద టాస్క్, కానీ వాడు రానంటున్నాడు. మొబ్బులు అయితే అంతే ఉన్నాయి. నలిసి మళ్ళీ థర్డ్ వేవ్ ఉంది. థర్డ్ వేవ్లో ఇంకెంత ఉంటుందో తెలియదు మరి. ఓకే, కష్టమే గాయస్. ఇప్పుడైతే ఇంకా రోడ్డు మీద అయితే ల్యాండ్ చేయడం. రైట్ డ్రైవరు, కష్టం రా స్వామి. గాయస్, వార్నింగ్ అయితే వేసాడు. రే డ్రైవర్, తొందరగా వచ్చాకరా స్వామి. ఎక్కువ టైం లేదు, ఎక్కు. ఓకే గాయస్, వాడేంది అక్కడ కూర్చున్నాడు, అసలే వార్నింగ్ వేస్తే. ఓకే గాయస్, ఇప్పుడైతే వెళ్దాం. చలో 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 రే చలో రే చల్, చలో రే చలో రే చల్. A few moments later. గాయస్, థర్డ్ వేవ్ కూడా అయితే అయిపోయింది. మళ్ళీ న్యూస్ పెట్టి చూస్తేనేమో ఫోర్త్ వేవ్ కూడా ఉందంటున్నారు. అంటే ఇంకా కంప్లీట్గా లాస్ ఏంజల్స్ మునగలేదు కదా,
4th వేవ్ కూడా ఉంది అని చెప్తున్నారు. అప్పటికి ఇంకంతా మునిగిపోయిందంట లాస్ ఏంటోస్ అనేది. ఇంక అయిపోయింది గైస్ అంతే, ఇంకా లాస్ ఏంటోస్ అంతమే ఇంకా. అక్కడ ఎవరు ఉన్నారే, ఎవరు? వారే నీ లెస్టర్ మిస్టర్ వాడిని ఎవరు కలుస్తున్నారు రే. లెస్టర్ తొందరగా వచ్చి ఎక్కువ, తొందరగా వచ్చి హెలికాప్టర్ ఎక్కువ. వాడి కారు సరిగ్గా ఉంది కదా, కాకపోతే మట్టిలో కూరుకుపోయింది. వాయ్ లెస్టర్ తొందరగా వచ్చి ఎక్కరా స్వామి. అబ్బాబ్బా ఈడొక్కడే అక్కడు. ఓకే గైస్ ఎక్కేసాడు. ఓకే ఇప్పుడైతే మనం తొందరగా వీళ్ళ నుంచి అయితే తప్పించుకొని వెళ్ళిపోవాలి. అందుకని వాళ్ళనైతే డైవర్ట్ చేద్దాం. డైవర్ట్ చేసి అయితే మనం వెళ్ళిపోతాం. లెట్స్ గో. A few moments later. గాయస్ ఆఖరికి 4th వేవ్ కూడా వచ్చేసింది. కానీ అది రాకముందే మనమైతే ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. కానీ ఇది చాలా బాగుంది అనమాట. ఎవరైతే అక్కడ హెల్ప్ చేస్తున్నారు హెలికాప్టర్ ప్రాబ్లం అయితే, ఎందుకంటే వాడి మధ్య హెలికాప్టర్ షాప్ కూడా పనిచేస్తున్నాడు కాబట్టి, అంటే మిలిటరీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి వాడికంటే ఈజీయే. వారే దేవుడా, నేను ఒకటి మర్చిపోయా, మన షించాన్ గాని తేవడం మర్చిపోయారా స్వామి. వారి నాయను. కానీ ఆయన చెప్పారు కదా ఒక ఫ్యామిలీ అయితే లోపల టికెట్ తీసుకొని వెళ్ళారని. వాళ్ళు మైకిల్ వాళ్ళు అయితే బాగుండిద్ది. ఓరేని ఇక్కడ ఫోన్ చేద్దామన్న సిగ్నల్ లేదు కాబట్టి ఇప్పుడు ఫాస్ట్గా అయితే ఒక్కొక్క రూమ్ అయితే చెక్ చేయాలి. ఓరే నాయన, జిమ్మీ గాడు ఉన్నాడు. రే జిమ్మీ, మైకిల్ అక్కడా? పక్కన ఉన్నాడు చూడన్నా. ఓకే గాయస్, అమ్మయ్య మైకిల్ గాడు ఇక్కడ ఉందంటే షించాన్ గాడు ఇక్కడే ఉంటాడు. వావ్ మైకిల్, రే మైకిల్ షించాన్ గాడు ఎక్కడున్నాడు రా? వాడు పక్కనే ఉన్నాడు. అమ్మయ్యా షించాన్ వస్తున్నారా? షించాన్ ఇంకోండి, షించాన్ ఇక్కడే ఉన్నాడు. రే షించాన్, ఏం చేస్తున్నావు ఇక్కడ? సరే ఎంజాయ్ చెయ్యి. ఓకే గైస్, అమ్మయ్యా షించాన్ కూడా ఇక్కడే ఉన్నాడు. అమ్మా చాలా భయపడిపోయా. ఇంకా బయట చాలానే ఉన్నాయి. ఓ కారు ఉంది. వావ్, ఇక్కడైతే మైకిల్ వాళ్ళ కూతురు కూడా ఉంది. ఏం చేస్తున్నారో ఏమో మరి. ఓకే ఇక్కడ రూమ్స్ అయితే చూద్దాం. మనం కూడా ఒక రూమ్ తీసుకోవాలిగా. ఇది బాత్రూమ్ ఏంట్రా ఎంత పెద్ద బాత్రూంలో కూడా ఎవరైనా టీవీ పెట్టుకుంటారా? మనుషులరా స్వామి మీరు. ఓకే గైస్, ఈ రూమ్ అయితే మందే గైస్, ఇదైతే ఫిక్స్ పక్కా ఇది. ఓకే ఈ రూమ్ ఎవరిదో మరి తెలియదు, మైకిల్ వాళ్ళదేమో తెలియదు మనకు కూడా. ఓకే వారేని మైకిల్ వాళ్ళ చెఫ్ కూడా ఇక్కడికి వచ్చేసారు. వారే దేవుడా, ఇంకా మొత్తం ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు. ఇంకెందుకు మనకు ఫుడ్ కావాలంటే ఏమే చేస్తారు. ఓకే ఇంకా బయట చాలానే ఉన్నాయి. అమ్మయ్యా ఇంకా మా ఫ్యామిలీస్ అయితే బతికాయి, అది చాలరా స్వామి. గాయస్ ఇంకా మీరు ఎవరైతే పార్ట్ 1 చూడలేదో వాళ్ళు పార్ట్ 1 కూడా చూసేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంటిల్ నెక్స్ట్, బాయ్.